దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు డెంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ డాక్టర్ స్నేహ వేమూరి గారు ఉన్నారు. సో ఈ రోజు పర్టికులర్గా మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? హలో. సో చాలా మంది లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో, అది బిఫోర్ మ్యారేజ్ అయినా, అంటే లవ్లో ఉన్నప్పుడైనా సరే, పెళ్ళైన తర్వాత అయినా సరే, ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి వాళ్ళ రిలేషన్షిప్లో. కొంతమంది అడ్జస్ట్ అయ్యి కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అసలు అని చెప్పి విడిపోతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు విడాకులు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్యలో, చాలా చూస్తున్నాం, చాలా ఎక్కువైపోయింది. ఎస్. సో అసలు ఏ విషయంలో అడ్జస్ట్ అవ్వాలి, ఎలాంటి విషయాల్లో అడ్జస్ట్ అవ్వకుండా మూవ్ ఆన్ అవ్వాలంటారు? సో ఇది మంచి క్వశ్చన్. ఇప్పుడు చాలా వరకు రిలేషన్షిప్స్ చాలా పాడైపోతున్నాయి. కరెక్ట్. అంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. సో ఇక్కడ ఏంటంటే అసలు అడ్జస్ట్ అవ్వాలా లేదా అంటే అది మీ కంఫర్ట్ బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లవ్ లేదా అంటే లవ్ ఉంటుంది. ఇప్పుడు అది ఏ రిలేషన్ అయినా దాని మధ్యలో లవ్ ఉంటుంది కాబట్టే ఆ రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, లవర్స్లా ఉన్నా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా, మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా లవ్ అనేది ఫీల్ అవుతున్నారు కాబట్టే అవతల వ్యక్తితో ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. సో మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండనే ఉంటాయి. గొడవలు లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు, మీరు అన్నట్టే. కానీ ఇక్కడ ఏమి చూసి మనము విడిపోవాలి ఆర్ కలిసి ఉండాలి అనేది క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏమంటానంటే, ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఉంటుందో, జాగ్రత్తగా వినండి, ఎక్కడైతే రిలేషన్షిప్లో మీకు రెస్పెక్ట్ ఉంటుందో ఆ రిలేషన్షిప్ని వదలకండి. అడ్జస్ట్మెంట్స్ అంటే ప్రతి రిలేషన్షిప్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, గొడవ అయింది. ఓకే, ఒక విషయం పైన గొడవ అయింది. సో ఆ గొడవ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు, ఒకరొకరు ఒపీనియన్ చెప్పుకున్నారు, ఇలా ఈ విషయంలో నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, గొడవ సాల్వ్ అయింది, మీరు ఒక మాట పైకి వచ్చారు. అప్పుడు ఒకవేళ అవతల వ్యక్తి మీరంటే రెస్పెక్ట్ చూపిస్తున్నారంటే వాళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. ఓకే, నువ్వు ఇంతే, నువ్వు వేస్ట్, నీకు ఇదే ఎక్కువ, నీ మొహానికి ఇదే ఎక్కువ అన్నట్టు మాట్లాడరు. అంటే నీ లైఫ్ ఇంతే, నీకు ఇది దొరకడమే ఎక్కువ అన్నట్టు రెస్పెక్ట్ఫుల్గా ఉండరు. ఓకే, దే విల్ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఆల్వేస్ టెల్, సరే నీకు ఇది నచ్చలేదు, నేను నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, నాకు ఈ విషయం నచ్చలేదు, సో ఇలా మనం అడ్జస్ట్ అవుదాం అని రెసిప్రోకేట్ చేస్తారు. అంటే ఇట్ విల్ బి మ్యూచువల్. అంటే అలా ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రిలేషన్షిప్ అంటే ఇద్దరిలో ఆ ఫీలింగ్ ఉంటుంది, ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోకూడదు, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేయాలి అని. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఉండదో, మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఆ రెస్పెక్ట్ లేదు ఆ రిలేషన్షిప్లో, అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అంటే ఆర్ మీ చాయిసెస్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీకు నచ్చని పనులు చేపించడం, మీకు నచ్చదని తెలిసినా కూడా నువ్వు ఇలానే ఉండాలి, నీ బతికింతే అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది టాక్సిక్ అయినట్టు. అండ్ అక్కడ నుంచి మీరు బయటికి రావాలి. అప్పుడు మీరు కంపల్సరీ ఆ అబ్యూస్ని తీసుకోకూడదు, కంపల్సరీ యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఓకే, ఈ బిహేవియర్ అంతా తెలిసినా సరే నాకు అతనే కావాలి లేదా నాకు ఆమె కావాలి అని పట్టుపట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును. సో వాళ్ళని వాళ్ళు ఎలా ఫేస్ చేయలేదు దాన్ని? నిజంగా విడిపోవడం అనేది చాలా ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. బట్ ఎంత టైంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే, లేదంటే వాళ్ళ థాట్స్ అన్ని కూడా వేరే వర్క్ పైన పెట్టుకోవడం కానీ అలా చేస్తే బెటర్ కదా. సో పర్టికులర్గా ఇది చేస్తేనే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వగలరు అనడానికి ఏమైనా ఉంటుందా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లవ్ లేనప్పుడు, రెస్పెక్ట్ లేనప్పుడు మీరు అక్కడ ఉండి ఏం లాభం? ఫస్ట్ అది ఆలోచించండి. మీకు ఆ మనిషి ఇష్టం, ఓకే, మీ సైడ్ నుంచి చాలా లవ్ ఉంది, చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, చాలా లవ్ చేస్తున్నారు. అవతల వ్యక్తి అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని కాన్స్టెంట్గా హర్ట్ చేస్తున్నారు, మీరంటే రెస్పెక్ట్ లేదు, మీరు మాట్లాడితే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఏం లాభం అలాంటి రిలేషన్షిప్లో ఉండడం? అంటే కాన్స్టెంట్గా మీరు అలా బాధపడుకుంటూ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఉండండి, కొంతమందికి అలా ఉంటుంది హ్యాపీ.
ఏంటంటే లైఫ్ లాంగ్ అదే దీంట్లో ఉంటారు, అదే సర్కిల్లో ఉంటారు. టాక్సిక్ పీపుల్తో ఉంటారు, బాధపడతాడు, ఏడుస్తారు, మళ్ళీ బయటకు వస్తారు, పోనీలే నా జీవితం ఇంతేలే అని అనుకొని మళ్ళీ అదే సర్కిల్లో ఉంటారు. దానివల్ల ఏ లాభం లేదు. మీరు దాని నుంచి బయటికి రావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రేమ లేనప్పుడు ఉండడం వేస్ట్ అనే విషయం అర్థం చేసుకోండి. ఓకే, రెస్పెక్ట్ మెయిన్గా, ప్రేమ కన్నా ముందు రెస్పెక్ట్. మీరంటే రెస్పెక్ట్ ఇంకా ప్రేమ లేనప్పుడు నేను ఉండి కూడా నేను చేసి కూడా వేస్ట్ అని మీకు తెలిసినప్పుడు మీరు స్టెప్స్ తీసుకోండి. ఎంత కష్టంగా ఉన్నా కూడా డైవర్ట్ యువర్ సెల్ఫ్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతేకాని అక్కడే ఉండి ఇంకా బాధపడి యువర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ, అంతకు మించి ఏం లేదు. యా, అండ్ మీరు అది కాన్షియస్గా చేస్తున్నారు, అన్నీ తెలిసి కూడా చేస్తున్నారంటే ఇంకా మీ అంత పెద్ద ఫూల్ ఇంకెవరు ఉండరు. చెప్తున్నాను. ఒకవేళ లేదు మీకు తెలీదు అది అలా ఆ నేచర్ అలా టాక్సిక్గా ఉంది అని తెలీదు అంటే యూ కెన్ గో ఫర్ అ కౌన్సిలింగ్. అప్పుడు మీకు వాళ్ళు చెప్తారు క్లియర్గా, సో ఈ నేచర్ ఇలా ఉంది, సో మీరు దీని నుంచి బయటికి రావాలని, అప్పుడు ఆ స్టెప్స్ అయినా తీసుకోండి. అంతేకాని మీ లైఫ్ని మీరు అనవసరమైన విషయాలకి వేస్ట్ చేసుకోకండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ప్రతి రిలేషన్షిప్లో ఉంటాయి. ప్రతి రిలేషన్షిప్లో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. అండ్ అదేంటంటే అడ్జస్ట్మెంట్ అవుట్ ఆఫ్ లవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒకరి పైన లవ్తో నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, అంతేకాని నేను ఇది చేసా కాబట్టి నువ్వు అది చెయ్యి. ఈ మధ్య అంతా అదే ఉంటుంది, అంతే, అదేదో బిజినెస్ డీల్ లాగా, పోటీతత్వం అంతే. లైక్ నేను ఇది చేసా కాబట్టి నువ్వు అది చెయ్యి, అదే అంటే అది ఇట్ ఈస్ నాట్ లవ్. నువ్వు కనుక ఆ మనిషి కోసం నిజంగా నువ్వు హ్యాపీగా చేస్తున్నావు, ప్రేమతో చేస్తున్నావు అడ్జస్ట్మెంట్ అంటేనే అది లవ్, అప్పుడే చెయ్యి. లేదు నువ్వు కష్టపడి నువ్వు అంటే నీకు నచ్చక ఒకవేళ అడ్జస్ట్ అయినా కూడా, జనరల్గా అడ్జస్ట్ అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. చాలా దగ్గర ఏం జరుగుతుందంటే మీరు అడ్జస్ట్ అవుతున్నారు ఒక విషయానికి చాలా ఇయర్స్ నుంచి, కానీ అవతల వ్యక్తి అది గ్రాటిట్యూడ్ చూపించట్లే. అయ్యో పాపం నా కోసం అడ్జస్ట్ అవుతుంది అని లేకుండా మళ్ళీ మళ్ళీ తిడుతున్నారు, అసలు దాన్ని రెస్పెక్ట్ కూడా చేయట్లేదు. సో నువ్వు అడ్జస్ట్ అయ్యి కూడా వేస్టే కదా. సో ఒకవేళ నువ్వు అడ్జస్ట్ అయినా అవతల వ్యక్తిని నీకు ఆ ప్రేమ గుర్తించాలి, ఎఫర్ట్స్ ని గుర్తించాలి. ఇప్పుడు అది డే టు డే లైఫ్ లో చూస్తాం, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉమెన్ వర్క్ చేస్తారు, మెన్ కూడా వర్క్ చేస్తారు. ఇంటికి వచ్చి అంత వర్క్ చేసి మళ్ళీ అడ్జస్ట్ అయ్యి అన్ని చేయాలి. ఇంటికి వచ్చి కూడా అన్ని రకాల హౌస్ హోల్డ్ కోర్స్ అన్ని కూడా ఉమెనే చేయాలి. అప్పుడు ఒకవేళ వాళ్ళని గుర్తించి అరే నువ్వు చేస్తున్నావు, ఇలా అడ్జస్ట్ అవుతున్నావు నా కోసం. ఇప్పుడు హస్బెండ్కి కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్ కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. సో ఆ క్వాలిటీస్ ఉన్నా అడ్జస్ట్ అయ్యి సరేలే పర్వాలేదులే నా హస్బెండే కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. అప్పుడు ఆ హస్బెండ్ సైడ్ నుంచి కూడా అయ్యో తిను నా కోసం ఇలా అడ్జస్ట్ అవుతుంది, నాకు ఈ బ్యాడ్ క్వాలిటీ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతుంది అని ఉండాలి. అంతేగాని లేదులే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా తీసుకొని ఆ సరేలా అడ్జస్ట్ అవుతుంది కదా ఇంకా మనం ఎక్కువ చేద్దాం, అడ్జస్ట్ అవ్వాలి. అదే చెప్తున్నా కదా, నీ లైఫ్ ఇంతే, నువ్వు దీనికే పనికొస్తావు, రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు అన్నమాట వాళ్ళతో బిహేవ్ చేస్తే అలాంటి రిలేషన్షిప్ అబ్యూజివ్ రిలేషన్షిప్. సో నేను అనేది ఏంటంటే క్లారిటీగా చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇన్ అబ్యూజివ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ టు కమ్ అవుట్. లేదు ఇఫ్ యూ ఫీల్ దేర్ ఈజ్ లవ్ ఇన్ దట్ రిలేషన్షిప్, లవ్ ఉంది అంటే మీకు తెలిసిపోతుంది. లవ్ ఉంది అంటే ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయరు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. సో ఆ రెస్పెక్ట్ ఆ కేర్ ఉంది అంటే ఎంత అడ్జస్ట్ అయినా ఇట్స్ నాట్ బ్యాడ్, కరెక్ట్. అండ్ ఆ అడ్జస్ట్మెంట్ కూడా వాళ్ళు గుర్తిస్తారు, మీకు తెలిసిపోతుంది అది అడ్జస్ట్మెంట్ గుర్తిస్తున్నారని తెలిసిపోతుంది. అక్కడ నుంచి కూడా వాళ్ళు మీకోసం కష్టపడుతూ ఉంటారు. సో ఆ రిలేషన్షిప్ ఎంత కష్టమైనా మెయింటైన్ చేయడమే కరెక్ట్. అదే ఇలా ఉందనుకోండి, అబ్యూజివ్గా ఉందనుకోండి, కంపల్సరీ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో అంటే కొంతమంది తెలియకుండానే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ అంటే నిజంగానే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అంటారు, అంతేనా? అంటే యా, తెలియకుండా మిస్టేక్స్ చేస్తున్నారు, బట్ రెస్పెక్ట్ఫుల్గా అయ్యో నా వల్ల ఈ తప్పు అయిపోయింది, నేను మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయను అని అలా ఉన్నారనుకోండి. సో దాన్ని నిజంగా చెప్పాలంటే మీ సైడ్ నుంచి కూడా సరే
క్షమించేసేయండి ఆర్ ఫర్గివ్ చేయండి. ఓకే. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనుకోండి అదే మిస్టేక్, సారీ చెప్తున్నారు, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటున్నారు, బట్ అదే మిస్టేక్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ వేస్ట్ కదా. అవునవును. అంటే ఒక్కొక్కసారి మనం ఇచ్చే ఎఫర్ట్స్, మనం ఇచ్చే ప్రేమ వల్ల కూడా వాళ్ళు చేంజ్ అవుతారేమో కదా. కొన్నిసార్లు అవుతారు, కొన్నిసార్లు కాకపోవచ్చు. అంటే మీ ప్రేమని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని ఇది ఇంతేలే, కొంచెం ఏదో మాటలు చెప్తే ప్రేమగా బిహేవ్ చేస్తే మళ్ళీ లైట్ తీసుకుంటుంది అని మళ్ళీ అదే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మీరు పాపం అంటే సరేలే ప్రేమగా బిహేవ్ చేస్తున్నాడని అక్కడ ఉంటారు, కానీ ఏంటంటే దాని తర్వాత మళ్ళీ అదే 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 మిస్టేక్ రిపీట్ అవుతుంటే మీరు కూడా భరించలేరు కదా. ఏదో ఒక టైంలో మీకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో అందుకనే ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినా వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా దాన్ని ఒప్పుకొని వాళ్ళు సారీ చెప్పినప్పుడు మళ్ళీ చేయరు, మీ పైన ప్రేమ ఉంటే, నిజంగా ఉంటే. జస్ట్ ఓన్లీ యాక్టింగ్ అంటే అప్పటి వరకు సారీ చెప్తారు, ప్రేమగా ఉంటారు, మళ్ళీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. దీని కూడా అంటే రిలేషన్షిప్లో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లే ఈగో హర్ట్ అయిపోయి ఎంత దూరమో వెళ్ళిపోతుంది అనమాట. ఒక చిన్న ఇన్సిడెంటే పెద్ద పెద్ద డెసిషన్స్కి కారణం అవుతుంది. సో అలాంటప్పుడు మీరు అన్నట్లు నిజంగా స్టార్టింగ్లో ఏమైనా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటే మన రిలేషన్షిప్లో ఒక ఫ్యామిలీ కోచ్ని కానీ కన్సల్ట్ అవ్వడం బెటర్ అంటారు. అంటే వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు. అసలు మీ చాలా మందికి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే క్లారిటీ లేదు అసలు వాళ్ళ రిలేషన్షిప్ లో ఏం నడుస్తుంది, అసలు ఏ స్టేజ్ లో ఉన్నారు, అసలు ఏంటి ప్రాబ్లం అని తెలియకుండా కొట్లాడేసుకుంటున్నారు. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఆ రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు. సో ఆ రూట్ కాజ్ నుంచి మీరు ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ లో వర్క్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా చేంజెస్ వస్తాయి. ఓకేనా. చాలా వరకు చూసి చూడనట్టు చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయక అవి లోపల ఉండిపోతాయి. ఆ ఉండిపోయి ఆ పైన పైన గొడవల్లో అది తెలియదు, అంటే అసలు ఎందుకు కొట్లాడుతున్నారో కూడా తెలియదు, ఊరికేనే కొట్లాడుతుంటారు, కానీ యాక్చువల్లీ రీజన్ వేరే ఉంటుంది. ఆ రూట్ కాజ్కి వెళ్ళి మీరు రీజన్ అది వెతికి మీరు అది సాల్వ్ చేయగలిగితేనే మీ రిలేషన్షిప్ నిల్చుంటుంది. లేదంటే ఎప్పుడు కూడా అదేదో నటిస్తున్నట్టు ఆర్ వాళ్ళ కోసం ఏదో చేస్తున్నారు అన్నట్టు మీరు జస్ట్ యాక్టింగ్ చేస్తుంటారు, కానీ యాక్చువల్లీ రియల్ లవ్ అనేది ఉండదు. ఓకే. సో నైస్. అండ్ రియల్ లవ్ ఉన్న దగ్గర యాక్టింగ్ ఉండదు. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో ఈ టాక్సిక్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎక్కువగా వింటున్నాం. ఎలా అంటే చెప్తూ ఉంటారు మన ఫ్రెండ్స్లో, అరే నేను టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాను, నా బాయ్ ఫ్రెండ్ టాక్సిక్, నా గర్ల్ ఫ్రెండ్ టాక్సిక్, ఇలా చెప్తూ ఉంటారు. అసలు టాక్సిక్ నేచర్ అంటే ఏంటి? ఈ టాక్సిక్ నేచర్ ఉన్న పీపుల్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం? వెరీ డిఫికల్ట్. కానీ యాక్చువల్లీ ఏంటంటే టాక్సిక్ అంటే బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. అంటే మీకు తెలియకుండా అది కూడా. ఓకే. అంటే వీళ్ళు టాక్సిక్ అనే లోపల వాళ్ళు మంచి బిహేవియర్ చేస్తుంటారు మీతో, అండ్ మీ జీవితం అంతా వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోయినట్టు ఉంటుంది మీకు తెలియకుండానే. అండ్ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే కూడా భయం వేసే స్టేజ్కి వెళ్తుంది. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అనే స్టేజ్కి తీసుకెళ్తారు. అంటే ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారో ఎప్పుడు నెగిటివ్ గా ఉంటారో తెలియదు. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే టాక్సిక్ రిలేషన్ జనరల్గా ఏమనుకుంటారంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలానే అనుకుంటారు. బట్ మీ లైఫ్లో ఎవరైనా టాక్సిక్ ఉండొచ్చు. మీ పేరెంట్స్ కూడా టాక్సిక్ ఉండొచ్చు, మీ సిబ్లింగ్స్ ఉండొచ్చు, కజిన్స్ ఆర్ బయట ఆఫీస్ వాళ్ళు, ఫ్రెండ్స్, ఎవరైనా ఉండొచ్చు. యాక్చువల్లీ దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే. మీకు ఒక పర్సన్తో ఒకటి చెప్పేది ఉంది, అంటే సంథింగ్ యూ హ్యావ్ టు టెల్. కానీ మీరు ఒకవేళ ఇలా ఆలోచిస్తున్నారు అనుకోండి, అరే నేను ఈ పర్సన్కి ఇది చెప్పాలంటే ఒక 10 సార్లు ఆలోచించాలబ్బా, ఇప్పుడు నెక్స్ట్ పెద్ద గొడవ పెడతారు. అంటే మీకు తెలుసు వాళ్ళకి అది చెప్తే గొడవ అవుతుందని తెలుసు. సో మీరు ఒక 10 times ఆలోచిస్తున్నారు వాళ్ళకి చెప్పే ముందు. సో అది టాక్సిక్ నేచర్. ఒకవేళ గనక మీరు ఆలోచించట్లేదంటే, మీరు ఫ్రీగా చెప్తున్నారు ఆర్ ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు ఒక దగ్గర అంటే, అది టాక్సిక్ రిలేషన్ కాదు. ఎప్పుడైతే మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారో, వీళ్ళతో ఇలా బిహేవ్ చేస్తే కష్టం, వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, ఆర్ వీళ్ళకి ఇలా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు అని ఎప్పుడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, అది జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ టాక్సిక్ నేచర్ అనమాట. అంటే ఓన్ వర్డ్ లో చెప్పాలంటే మనకి కంఫర్ట్ లేకపోవడం వాళ్ళ దగ్గర బేసిక్ గా. ఇంకొకటి ఏంటంటే మనకి తెలియకుండానే మనము వాళ్ళని నమ్మేస్తాం. యాక్చువల్లీ ఏ రిలేషన్ లో కూడా మనము
మేము టాక్సిక్ అంటే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయము, రైట్? ఎవరు కూడా టాక్సిక్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోరు, వారి దగ్గర కూడా వెళ్ళాలనుకోరు. కానీ అది అలా ఉండదు వాళ్ళ బిహేవియర్. ఫస్ట్లో చాలా బాగా బిహేవ్ చేస్తారు, అంటే ఎంత స్వీట్గా ఎంత బాగుంటారంటే అబ్బా ఇంతకన్నా మంచి వ్యక్తి అసలు నాకు నా జీవితంలో దొరుకుతారా అన్నట్టు అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది, నాకు ఇది నచ్చట్లే, నాకు అది నచ్చట్లే, ప్రతి చిన్న వాటికి గొడవ పడడం. ఓకే, అండ్ ప్రతిసారి వాళ్ళు ఒక విక్టిమ్ కార్డ్ లాగా, అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అంటారు కదా, అంటే ఏమున్నా కూడా అది మీ పైనే తప్పు తోయడం. ఓకే, వాళ్ళని ఎప్పుడు కూడా సింపతితోనే చూడాలి, అంటే ఎప్పుడు కూడా వాళ్ళనే అయ్యో పాపం అనాలి. ఓకే, మీ సైడ్ నుంచి ఎప్పుడు ఆలోచించరు. ఓకే, విక్టిమ్ కార్డ్ ఆడుతూనే ఉంటారు, అది మీకు తెలియకుండా ఆడతారు. అంటే ఇప్పుడు అయ్యో పాపం నేను మిస్టేక్ చేశాను అలా ప్రతిసారి మిమ్మల్నే గిల్టీ ఫీల్ చేపిస్తారు, వాళ్ళ మిస్టేక్ ఉన్నా మిమ్మల్నే గిల్టీ ఫీల్ చేపిస్తుంటారు. సో అక్కడ నుంచి తెలుసుకోవాలి, ఏంటబ్బా ఇది ప్రతిసారి మీరే సారీ చెప్తుంటారు, మీరే ఏడుస్తుంటారు, మీరే బాధపడుతుంటారు, వాళ్ళు మాత్రం ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఇలా తప్పు చేస్తూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు ఇంతే అన్నట్టు ఎప్పుడు ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు మిమ్మల్ని. దాంతో ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు, అరే నేను నిజంగా మంచివాడిని కాదేమో ఆర్ మంచిదాన్ని కాదేమో, నేను నిజంగా సతాయిస్తున్నానేమో, అందుకనే ఇట్లా ఇరిటేట్ చేస్తున్నందుకు వాళ్ళ జీవితం ఇలా పాడవుతుందేమో అని మీరు కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఆ గిల్టీ ఫీల్లో ఆర్ ఆ గిల్టీ ట్రాప్ అంటారు, ఆ గిల్ట్ ట్రాప్ లో పెడుతూనే ఉంటారు. అంటే విక్టిమ్ కార్డ్ ఆడి గిల్ట్ ట్రాప్ లో పెట్టడం అంటే ఎప్పుడు కూడా మీ పైన మిస్టేక్ బ్లేమ్ తోసి వాళ్ళు మాత్రం వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు, మిమ్మల్ని ఎదగనియరు. చెప్తున్నా కదా, మీ లైఫ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు మెల్లగా. అదేదో తెలిసి చేసేది కాదు. మీకు ఎలా అనిపిస్తుంది, సరేలే మంచి వ్యక్తే కదా, సరే ఒకసారి హర్ట్ చేస్తారు, హర్ట్ చేసి సారీ చెప్తారు. ఓకే, సారీ చెప్పి అది కూడా ఎలా చెప్తారంటే ఇది యాక్చువల్లీ నా మిస్టేక్ కాదు, నీ మిస్టేక్ వల్ల ఇలా అయ్యింది, అయినా నేనే సారీ చెప్తున్నాను. అంటే ప్రతిసారి వాళ్ళు ఏదో మీ పైన చాలా మెహర్బానీ చేసినట్టు నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండడానికి నేను సారీ చెప్తున్నా, యాక్చువల్లీ నా మిస్టేక్ కాదు. వాళ్ళ మిస్టేక్ ఎప్పుడు ఒప్పుకోరు. ఓకే, ఇది నా మిస్టేక్ కాదు, అయినా నేను మీకు సారీ చెప్తున్నానని స్వీట్గా చెప్తారు. సో మీరు ఏం ఫీల్ అవుతారు, ఓకే వాళ్ళ మిస్టేక్ లేకపోయినా వాళ్ళు నాకు సారీ చెప్తున్నారు అని మెల్లమెల్లగా ఆ ట్రాప్లో వెళ్తారు. సరేలే ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, మనం ఎలా ఆలోచిస్తామంటే ఇన్ జనరల్, సరేలే ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, సో ఒకసారి క్షమించేద్దాం ఆర్ వదిలేద్దాం అన్నట్టు అనుకుంటాం, తర్వాత మూవ్ ఆన్ అయిపోతాం. కానీ వాళ్ళు అలా కాదు, మళ్ళీ వాళ్ళ బిహేవియర్ అలానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఏదన్నా సక్సెస్ఫుల్గా ఏదో చేయాలి అని పోతారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పుల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. నా కోసం ఇది చేయవా, అది చేయవా, ఎప్పుడు నీదే నువ్వు చూసుకుంటావు అంటే భరించలేరు మీ సక్సెస్ ని. నువ్వు చెప్పనంటే నువ్వు చెప్తావు. ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వు నేను నచ్చినట్టు చేయట్లేదు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు, చూసావా నువ్వు ఎంత సెల్ఫిష్ గా తయారయ్యావు అన్నట్టు మిమ్మల్ని అక్కడ కూడా గిల్టీ ఫీల్ చేపిస్తూ ఉంటారు. చెప్తున్నా కదా, మెల్లమెల్లగా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది, మీకు తెలియని కూడా తెలియదు. అండ్ దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే బయటికి రావాలి అన్న సిచ్యువేషన్ లో వాళ్ళు డ్రామా చేస్తారు. నార్మల్ గా ఓవర్ లవ్ చూపిస్తారు. నేను నిన్ను ఎంత ఇష్టపడ్డానో తెలుసా, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావా నాతో, నన్ను వదిలేసి వెళ్తావా అని చాలా డ్రామా చేస్తారనమాట. అంటే ఆ డ్రామాకి ఇంకా మీరు మళ్ళీ కరిగిపోతారు, అయ్యో పాపం నేను అలా చేయాల్సింది కాదు, నేను ఐ థింక్ నేను వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ లాక్కుంటారు. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. అరే ప్రేమగా ఉన్నారు అనుకున్న లోపే మళ్ళీ దే విల్ స్టార్ట్ దేర్ ఓన్ గేమ్ అగైన్. అంటే మీరు చెప్పినట్టు నిజంగానే ఎగ్జాక్ట్లీ ఒకవేళ వద్దు దీంట్లోంచి బయటకు వచ్చేద్దాం అనే నార్మల్ అయిపోతే కూడా మీరు బయటికి రావాలని వాళ్ళకి అనిపించింది అనుకోండి, ఈ వ్యక్తి ఇప్పుడు బయటికి రావాలి అనుకుంటున్నారు అనగానే వాళ్ళ డ్రామా స్టార్ట్ అవుతుంది. అసలు మీరు బిలీవ్ చేయరు వాళ్ళు ఎలా మిమ్మల్ని ఎమోషనల్ గా ఆర్ గిల్ట్ ట్రాప్ చేస్తారంటే, నువ్వు నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి,
నువ్వు ఇన్ని రోజులు అంటే ఇవన్నీ ఫేక్ ప్రామిసెస్ చేసావా, అంటే నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి, నువ్వు ఇలాంటి దానివి అలా ఎంత తిడతారంటే. అంటే టాక్సిక్ రిలేషన్షిప్ అన్నప్పుడు ఇప్పుడు టాక్సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నిజంగా రియల్ లవ్ లేనట్ట, లేదంటే యాక్ట్ చేస్తున్నట్ట, దేనికోసం అలా బిహేవ్ చేస్తున్నట్టు అయితే వాళ్ళ నేచర్ అలా ఉంటుంది. అంటే దే ఆర్ లైక్ సెల్ఫ్ ఆబ్సెస్డ్ అన్నమాట. అంటే వాళ్ళకి వాళ్ళ తప్ప వేరే ఎవరు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎవరైనా నిజంగా లవ్ చేసే పర్సన్ దే విల్ అలౌ యూ టు గ్రో. ఆ లవ్ లో మీకు తెలిసిపోతుంది, అంటే దాంట్లో ఒక కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడరు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఇష్ట ప్రకారంగా జరగాలనే చూస్తారు. ఆర్ ఏమన్నా ఒకవేళ వాళ్ళు తిట్టినా కూడా, అంటే తిట్టకూడదు లవ్ లో అని కాదు, తిట్టినా కూడా అది మీ మంచికై ఉంటుంది. అండ్ అది చెప్పే విధానం కూడా వేరే ఉంటుంది. అండ్ ప్రతిదానికి ఇట్లా నాగింగ్ చేయడం ఆర్ ఏమంటారు కంట్రోలింగ్ గా బిహేవ్ చేయడం ఇలా చేయరు. విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ప్రతిసారి మిమ్మల్ని తిట్టడం అలా చేయరు. ఆ ప్రేమ ఉన్న దగ్గర మీకు తెలిసిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తారో మిమ్మల్ని హర్ట్ చేయలేరు అసలు. ఒకవేళ బై ఛాన్స్ బై మిస్టేక్ హర్ట్ చేసినా మళ్ళీ ఇంకెప్పుడు కూడా అలా చేయాలనుకోరు. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, నిజంగా మిమ్మల్ని లవ్ చేశారు ఎవరైనా, వాళ్ళ వల్ల మీకు ఏదో ఇబ్బంది కలిగింది, వాళ్ళ సారీలో ఎంత డెప్త్ ఉంటుందంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఆ తప్పుని ఆర్ ఆ మిస్టేక్ ని రిపీట్ చేయరు. కానీ టాక్సిక్ వాళ్ళు అలా కాదు, కావాలని మళ్ళీ 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 మిమ్మల్ని అదే పాయింట్ పైన హర్ట్ చేస్తారు. మీ బౌండరీస్ ని పట్టించుకోరు. మిమ్మల్ని ఏది హర్ట్ చేస్తుందో అది చేయడమే వాళ్ళ పని. వాళ్ళకి సంతోషం వస్తుంది మీరు బాధపడితే. మరి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వాళ్ళతో ఎలా ఉంటే బెటర్ మనం? అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి బయటికి రావడం ఇమీడియట్ గా చాలా కష్టం. చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు బయటికి రావాలనుకుంటే కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా వాళ్ళు ట్రాప్ చేసి పెడతారు. అంటే లేదు నువ్వు ఇలా ప్రామిస్ చేసావు, అంటే ఇన్ జనరల్ ఇప్పుడు రిలేషన్షిప్ లో మీరు ఒక 5-6 years ఒకరితో ఉన్నారు ఆర్ సో ఒక రిలేషన్ ఉంది. సో మీరు ఇమీడియట్ గా ఇట్లా తెంపుకొని వెళ్ళడానికి ఉండదు. నువ్వు టాక్సిక్ నేను వెళ్ళిపోతున్నా అనడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, నేను ఇన్ని రోజులు నీకోసం ఇది చేశాను అది చేశాను అలా ఇలా అని ఫుల్ గా మిమ్మల్ని ఎమోషనల్ గా వాళ్ళు బౌండ్ చేసి ఉంటారు. సో వాళ్ళ నుంచి బయటికి రావడం అనేది ఒక స్ట్రాటజిక్ గా బయటికి రావాలి. ఇమీడియట్ గా వాళ్ళకి తెలియకూడదు అసలు మీరు బయటికి రావాలనుకుంటున్నారని. మెల్లమెల్లగా 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 ఒక ప్లాన్ ప్రకారం మెల్లగా ఇట్లా దారం తీస్తాం చూడండి, అలా ఒక్కొక్కటి డీబైండింగ్ చేసుకుంటూ రావాలి. అంటే మెల్లమెల్లగా వాళ్ళకి దూరం వెళ్ళాలి, మెల్లమెల్లగా వాళ్ళతో మాటలు తగ్గించాలి, ఆర్గ్యుమెంట్స్ తగ్గించాలి. మెయిన్ గా ఏమవుతుందంటే మనం వాళ్ళతో ఆర్గ్యూ చేసామంటే బాబోయ్ డ్రైన్ అయిపోతాం. ఎవరైనా కూడా టాక్సిక్ పీపుల్ యాక్చువల్లీ ఆ టాక్సిక్ ట్రేట్ అనేది అక్కడే తెలుస్తుంది. మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే కంప్లీట్ గా డ్రైన్ అయిపోతారు. అసలు ఎనర్జీ అంతా పోయినట్టు ఉంటుంది. అసలు గెలవలేరు వాళ్ళ పైన. మీరు ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు మిస్టేకే ఒప్పుకోనప్పుడు ఆర్గ్యూ చేసినా కూడా వేస్టే కదా. సో ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆపేసేయండి, ఆర్గ్యూ చేయడం ఆపేసేయండి. చాలా మంది ఇది రిలేషన్షిప్ లో చేస్తారు. వాళ్ళు టాక్సిక్ ఉన్నారని తెలిసి కూడా పర్వాలేదు, నా కర్మ నేను అనుభవిస్తాను, నా పార్ట్నర్ నేను వీళ్ళ కోసం ఇలా చేస్తాను అలా భరిస్తూ ఉంటారు పిచ్చోళ్ళగా. కానీ యాక్చువల్లీ దాని వల్ల వీళ్ళ మెంటల్ పీస్ చాలా పాడైపోతుంది. ఓకేనా, అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ మీ పార్ట్నర్ టాక్సిక్ అని తెలిసి కూడా భరిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎవ్వరు ఏ అవార్డు ఇవ్వరు. ఓకే, అక్కడ నుంచి బయటికి రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరెప్పుడు కూడా రిలేషన్ లో హ్యాపీగా ఉండలేరు, వాళ్ళు హ్యాపీగా ఉండనియరు. ఓకే, సో అంటే బయటికి రావడం కష్టం అని చెప్తున్నారు కదా. కానీ ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక చాలా మందికి ఓవర్ లవ్ ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే భరించేంత ప్రేమ ఉంటుంది. సో మరి వాళ్ళు వదులుకోవడం కష్టం కదా. ఈవెన్ వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఈ టాక్సిక్ పర్సన్ ని? అసలు మీరు టాక్సిక్ వాళ్ళని చేంజ్ చేయలేరు, ఇది నోట్ చేసి పెట్టుకోండి. అసలు చేంజ్ చేయలేరు, వాళ్ళు చేంజ్ అవ్వరు. వాళ్ళు బేసిక్ గా లోపల నుంచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఎవరి మాట వినను, వీళ్ళే నా మాట వినాలి, వీళ్ళని నేను కంట్రోల్ చేయాలనేదే ఉంటుంది. అంతేగాని వాళ్ళు అవతల వ్యక్తిని ఏమి గో త్రూ అవుతున్నారు అది ఎప్పుడు ఆలోచించారు. అండ్ మీరు వాళ్ళని చేంజ్ చేయడానికి ట్రై చేస్తే మీ ఎనర్జీ వేస్ట్. మీరు చూస్తారు కదా కొన్ని రిలేషన్స్ లో, ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నానండి నా భార్యను చేంజ్ చేయడానికి నా హస్బెండ్ ని చేంజ్ చేయడానికి, అసలు చేంజే అవ్వరు. ఎప్పుడు చూడు ఎంత చెప్పినా మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు దట్ సేమ్
సిచ్యువేషన్ ఆర్ దే విల్ కమ్ బ్యాక్ టు దర్ సేమ్ యాటిట్యూడ్. సో మీరు చేంజ్ చేయాలని చూసినా కూడా మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో వీళ్ళ నుంచి బయటికి రావాలి అంటే మెల్లమెల్లగా వాళ్ళకి దూరంగా ఉండడమే. ఒకవేళ మీరు ఒక రిలేషన్లో పిల్లల కోసం మెయిన్గా ఏమవుతుందంటే టాక్సిక్ రిలేషన్ ఉన్నా కూడా పిల్లల కోసం సరేలే భరిద్దాం అన్నట్టు కొన్ని రిలేషన్షిప్స్ లో ఉంటారు. బిఫోర్ మ్యారేజ్ ఈజీ, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల కోసం ఉండదు. అప్పుడు ఏంటంటే కొంచెం మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకోండి అండ్ బౌండరీస్ పెట్టండి. వాళ్ళకి బౌండరీస్ అస్సలు నచ్చవు టాక్సిక్ పీపుల్కి. బౌండరీస్ అంటే నాకు ఇది ఇష్టం లేదు నువ్వు అని స్ట్రిక్ట్ గా చెప్పండి. వాళ్ళు ఫీల్ అయిన అంటే నాకు ఇప్పుడు బౌండరీస్ పెడుతున్నావా అంటే నువ్వు నన్ను ఇప్పుడు ఇలా ట్రీట్ చేస్తున్నావు అన్నా పర్వాలే నాకు నేనేం చేయలేకపోతున్నా, నాకు చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది, నేను ఇంకా ఈ సైడ్ నుంచి ఇలానే చేద్దాం అనుకుంటున్నా ఆర్ ఈ టైంలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, సో నువ్వు ఇక్కడ ఇబ్బంది పెట్టకు నాకు అని బౌండరీస్ పెడుతూ ఉండండి. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోరు ఆ బౌండరీస్ ని, కానీ స్ట్రిక్ట్ గా చెప్తూ ఉండండి. వాళ్ళు చాలా డ్రామా చేస్తారు. అంటే ఇప్పుడు నాకు ఈ బౌండరీ చాలా అంటే డ్రామా అంటే అది ఒక్క రోజు ఉండదు, వారం రోజులు మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. కానీ ఆ బౌండరీ సెట్ చేయండి, ఇంప్లాంట్ చేయండి, అది కంపల్సరీ నేను ఇది ఫాలో అవుతున్నాను స్ట్రిక్ట్ గా. అండ్ దెన్ మెయిన్ గా తర్వాత ఎక్స్పోజర్ అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తగ్గించండి. ఓకే వాళ్ళతో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తారో అంత మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే జనరల్గా టాక్సిక్ పీపుల్ ఎక్కువ వీక్ మైండెడ్ వీక్ హార్టెడ్ పీపుల్నే చూస్ చేసుకుంటారు. ఇది ఒక సీక్రెట్ ఏంటంటే బికాజ్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఓ 2 రోజుల్లో వాళ్ళకి అర్థమై వీళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు ఆర్ వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారా అని అర్థమైపోతుంది. స్ట్రాంగ్ మైండ్ పీపుల్ అసలు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నా కూడా వాళ్ళు భరించరు, బయటకు వచ్చేస్తారు. ఓకే కానీ వీక్ మైండెడ్ పీపులే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అయ్యో పాపం అంటే అయిపోయింది. ఇంకా ఎమోషనల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఆర్ మెంటలీ కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే సరేలే అవతల వ్యక్తి కూడా హ్యాపీగా ఉండాలి, పర్వాలే మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలే నేను భరిస్తా, ఆ మంచోళ్ళు అన్న ఫీలింగ్ అది వాళ్ళకి కావాలి, అదే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. వాళ్ళకి అప్పుడు అర్థమైపోతుంది ఏంటంటే వీళ్ళు ఏం చేసినా వెళ్ళరు, వీళ్ళని ఎంత టార్చర్ పెట్టినా వీళ్ళు మనల్ని వదిలిపోరు అని అర్థమైనప్పుడు అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఇంత దారుణంగా ఉంటుందా? అసలు టాక్సిక్ నేచర్ గురించి, టాక్సిక్ పర్సన్స్ గురించి, వాళ్ళ నుంచి ఎలా బయటకు రావాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.